సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి ఎక్కువగా తల అయితే బాగా హీట్గా అండ్ తల అంటే నుదురు బాగా హీట్గా ఉంటుంది అండ్ తల మాడ కూడా బాగా వేడిగా ఉంటుంది అనమాట. సో ఇలా ఎందుకు ఉంటుంది అండ్ ఎలా ఉంటే మేము జ్వరం అనుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో దాని గురించి ఈరోజు ఈ వీడియో. సో చిన్నపిల్లలకి ఏంటంటే పుట్టినప్పటి నుంచి కూడా 1 year లోపు వరకు ఈ తల అనేది ఎక్కువగా వేడిగా ఉంటుంది అనమాట. తల ఒక్కటి వేడిగా ఉండడం ఎందుకంటే మనం పెద్దగా అయినాం కదా, అంటే 1 year తర్వాత వాళ్ళకి ఏంటంటే వాతావరణంకి తగ్గట్టుగా ఆ బాడీ అనేది హీట్ టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా సర్దుకుంటుంది. అంటే మనము ఎండాకాలంలో బాడీ మనదైతే నార్మల్గా ఉంటుంది, చిన్నపిల్లలకి అలాంటి పవర్స్ అనేవి అంటే మామూలుగా ఆ బాడీ అనేది ఇలా హీట్కి తగ్గట్టుగా అనుగుణంగా ఈ బాడీ అనేది టెంపరేచర్ మారదు. సో కొంచెం హీట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. 1 year తర్వాత వాళ్ళకు కూడా తల అనేది పట్టుకుంటే చల్లగానే ఉంటుంది, కానీ 1 year లోపు వరకు ఈ టెంపరేచర్ విషయంలో మాత్రం వాళ్ళకి ఎక్కువ వేడిగానే ఉంటుంది అనమాట. సో ఎండాకాలం అయినా చలికాలమైనా ఏ సీజన్ అయినా సరే వాళ్ళది కొంచెం తల అనేది కొంచెం వేడిగా ఉండడం అనేది కామన్. సో మీరేంటంటే సమ్మర్లోనేమో ఆముదం అప్లై చేయండి మాడకి, వింటర్లోనేమో నువ్వుల నూనె అప్లై చేయండి. సో ఇది ఇలా చేయడం వల్ల కొంచెం టెంపరేచర్ని మనము సెట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఇలా హీట్ ఉండడం అనేది కామన్, కానీ ఎప్పుడైతే అలా వేడిగా ఉంటుందో అప్పుడు మీరు టెంపరేచర్ చెక్ చేయండి. బాడీకి నోట్లో కానీ లేదా చంకలో కానీ పెట్టేసి మనము చెక్ చేస్తే, నుదురుకైనా చెక్ చేయండి. మీరు చెక్ చేస్తే మీకు 100 అబోవ్ మీకు టెంపరేచర్ చూపిస్తే మాత్రం రియల్గా ఫీవర్ ఉన్నట్టే. సో 100 లోపు ఉండి తల అండ్ నుదురు ఇంకా పైన మాడ ఈ 2 వేడిగా ఉండడం అనేది కామన్ అనమాట పిల్లలకి. సో ఇలా ఉంటే మీరు భయపడాల్సిన పనేం లేదు. సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం లైట్గా వైట్ కలర్లో అండ్ మామూలుగా కాటన్ ఉంటాయి కదా, ఎక్కువ గాలి ఆడేటట్టు బట్టలు వేస్తే సరిపోతుంది. సో ఇలా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ.